వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ప్రోటెం స్పీకర్ నియామకం విషయంలో బీజేపీ తప్పు చేసిందా? ఆ తరువాత ఏకాభిప్రాయంతో ఎంపిక జరగాల్సిన స్పీకర్ పదవిని ఎన్నిక దాకా తీసుకెళ్లడం దేనికి సంకేతం? రేపు డిప్యూటీ స్పీకర్ విషయంలో బీజేపీ ఇదే రీతిన వ్యవహరించడం ఖాయం. సరే, ఇది ఇలా చేసి బీజేపీ సాధించిందేంటి, ఇండియా కూటమి సాధించిందేంటి? సరిగ్గా చెప్పాలంటే రెండు సంకుచితంగా ఆలోచించాయి. ప్రోటెం స్పీకర్ గా సురేష్ ను నియమించాలని విపక్షం కోరింది. తను దళిత్ సీనియర్, కానీ మోడీ ప్రభుత్వం నో అనేసింది. ఇదేమిటయ్యా, అత్యంత సీనియర్ ను కదా ప్రోటెం స్పీకర్ గా నియమించాల్సింది అని అడిగింది. నో, సురేష్ ఎక్కువ సార్లు గెలిచాడు, కానీ మధ్యలో బ్రేక్ ఉంది. వరుసగా 7 సార్లు గెలిచిన భర్తహరి మహతాబ్ ఉన్నాడు అని చెప్పి హడావిడిగా రాష్ట్రపతి దగ్గర ప్రమాణం చేయించి ప్రోటెం స్పీకర్ చేసేసింది. నిజానికి ఇక్కడ మోడీ ప్రభుత్వం కాస్త తెలివిడిగా సురేష్ నే ప్రోటెం స్పీకర్ గా ఎంచుకుంటే బాగుండేది. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేసరికి రాజకీయాలు, రాగద్వేషాలు వస్తాయి. ఇవి సహజం, తప్పదు. కానీ ప్రోటెం స్పీకర్ దగ్గర ఈ అహాలు దేనికి? ప్రోటెం స్పీకర్ చేసేది కేవలం సభ్యులతో ప్రమాణాలు చేయించడం, స్పీకర్ ఎన్నిక నిర్వహించడం, అంతే కదా. రెగ్యులర్ పార్లమెంటరీ బిజినెస్ తో తనకు సంబంధం ఉండదు కదా. మరి సురేష్ ను ఎంచుకుంటే మోడీకి రాజకీయంగా నష్టమేముంది? సరే, అది అయిపోయింది. అది మనసులో పెట్టుకున్న ఇండియా కూటమి అదే సురేష్ తో నామినేషన్ వేయించింది. వీలైనంత వరకు స్పీకర్ పదవికి పోటీ లేకుండా ఎన్నిక లేదా ఎంపిక జరగడమే బెటర్. ప్రోటెం స్పీకర్ ఇష్యూ మనసులో పెట్టుకొని ఓడిపోతామని తెలిసి ఇండియా కూటమి తనను పోటీకి నిలబెట్టింది. సరే, పోటీ స్ఫూర్తి కోణంలో ఓకే, కానీ 50 ఏళ్ల తరువాత మళ్ళీ ఎన్నిక. ఏ ఎన్నికలోనైనా ఓకే, కానీ స్పీకర్ వంటి కొన్ని పోస్టులకు సంబంధించి వీలైనంత వరకు పోటీల దాకా పోకపోవడమే బెటర్. అదేమంటే డిప్యూటీ స్పీకర్ మాకు కావాలి, అది ఇవ్వలేమని ఎన్డీఏ చెప్పింది. అందుకే పోటీకి పెట్టామంటుంది ఇండియా కూటమి. పోటీకి పెట్టడం వల్ల సాధించింది ఏమిటి అనేదే కదా ప్రశ్న. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది, పోటీ మీ ఇష్టం అనేసింది. తీరా ఏమైంది? మూజువాణి ఓటుతో పాత స్పీకర్ బిర్లా ఎన్నికే కొత్త స్పీకర్ గా జరిగిపోయింది. రేపొద్దున డిప్యూటీ స్పీకర్ పోస్టు అలాగే జరుగుతుంది. రాజకీయాల్లో పట్టు విడుపులు, పరస్పర గౌరవ మర్యాదలు అవసరం. అవి లోపించినట్టు కనిపిస్తోంది. 4 సీట్లు ఎక్కువ రాగానే ఇక మోడీ భరతం పడతాం అన్నట్టుగా ఇండియా కూటమి అంగీలు చింపుకోవడం వేస్ట్. చూస్తూ ఉండండి, టీడీపీ, జేడీయూ అనేది ఎన్డీఏ ప్రభుత్వం లేదు అన్నట్టుగా, ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టుగా షో చేస్తుంది. కానీ ఇక్కడే బీజేపీని తక్కువ అంచనా వేస్తోంది ఇండియా కూటమి. 2 సీట్ల దగ్గర మొదలైన ప్రస్తావన బీజేపీది. 2 టర్మ్స్ కంఫర్టబుల్ మెజారిటీతో ప్రభుత్వం నడిపించింది. రేపొద్దున విధి లేదు అనుకుంటే మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్లడానికి బీజేపీ రెడీ అంటుంది. బీజేపీది సుదీర్ఘకాలిక ప్రణాళిక. ఇండియా కూటమి కప్పెల తక్కెడ. ఇదంతా ఓకే. ప్రోటెం స్పీకర్ విషయంలో బీజేపీది తప్పా కాదా అంటే తప్పు కాదు. అవసరమైనంత ఉన్నత సంస్కారం, గౌరవాన్ని ప్రదర్శించలేకపోతే అంతే.